మార్నింగ్ లేసేసి నది దగ్గరికైతే ఎళ్ళామనమాట స్నానాల కోసం. ఇంక నైటంతా ఆ ఆవుల వల్ల మొత్తం నిద్రనే లేదు. సో, కళ్ళైతే బాగా ఉబ్బిపోయాయనమాట. బట్ ఆ నది దగ్గరికెళ్ళాక మా జోరైతే వేరే లెవెల్. అసలు చానా బాగా అనిపిచ్చింది. బట్ కనిపియట్లేదనమాట నైట్ గదా! అదంతా చూపియడానికి. బట్ నేనైతే చాలానే ట్రై చేశాను రికార్డ్ జేయడానికి. ఇంకా ఆ నది దగ్గరైతే పక్కనే ఇలా షాప్స్ ఉన్నాయన్నమాట. ఆ షాప్స్‌లో వాటర్‌లో వదులుతాం గదా! దీపాంత అక్కడ కనిపిస్తున్నాయి చిన్న చిన్న లైట్‌లాగా. సో, అవైతే అమ్ముతా ఉన్నారనమాట. మేము గూడా వదిలాం. ఇలా ఉన్నాయన్నమాట ఆ ఇంకా పాటలు. నేను, మా అక్క, మా చెల్లి కలిసి నదిలోకైతే ఎళ్ళాము. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్ అనే చెప్పుకోవచ్చు. అంత బావుంది. బట్ ఆ అలలొచ్చి అయితే మంచిని ఇట్లా నూకేస్తా ఉండే. ఇంకా ఈ దీపం అయితే పెట్టేసాం. నదిలో స్నానాలు కంప్లీట్ అయ్యాక ఈ దీపాంత రూ. 100 ఏమో వాళ్ళే ఇచ్చారనమాట అక్కడున్న వాళ్ళు. సో, అది తీసుకొని మంచిగా వెలిగించి ఇంకా నదిలోకైతే విసిపెట్టామనమాట మేమందరం కలిసి. సో, మంచిగా మొక్కుకోవచ్చనమాట. మనకేం కావాలన్నా, ఏమైనా డిజైర్స్ ఉంటే అవన్నీ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయితే మళ్ళీ వస్తా అనేసి. ఇంకా ఫోన్ పట్టుకొని ఆ వీడియోస్ అయితే మొత్తం రికార్డ్ చేస్తా ఉన్నాననమాట నేనైతే. ఎందుకంటే లైఫ్ టైమ్ మెమరీస్ కదా! నా ఫస్ట్ టైమ్ ట్రిప్ అనమాట భద్రాచలం. సో, మెమరబుల్‌గా ఉండాలనేసి. అండ్ ఈ బీచ్‌లోనైతే చాలా మంచిగా ఎంజాయ్ చేసిన. ఎంత మంచిగా అనిపించిందో నాకైతే. అసలు అల్ల గవ్వలు అవి దొరుకుతాయి కదా! ఆ షెల్స్ కూడా తెచ్చుకున్నాను అనమాట గుర్తుకి. ఈ భద్రాచలం ట్రిప్‌లో ఈ ఈ ప్రెజెంట్ మూమెంట్ ఈ నది దగ్గర ఉన్నవైతే నాకు చాలా ఇష్టం అనమాట. చాలా మంచిగా ఎంజాయ్ చేసిన. హార్ట్ అయితే చాలా తృప్తిగా ఉండే అక్కడ ఉన్నంత సేపు. సో, అదనమాట.